ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదులు పట్టించుకునే స్థితిలో నగరపాలక సంస్థ ఉందని మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ బర్రి కొండబాబు అన్నారు. స్థానిక 49వ వార్డులో శానిటేషన్ పరిస్థితి అధ్వానంగా ఉందని, గతంలో తమ వార్డులో 37 మందిని శానిటేషన్ కార్మికులు ఉండేవారని, ప్రస్తుతం 15 మంది కార్మికులు ఉన్నారని అన్నారు. 49వ వార్డులో ఉన్న సింహాచల నగర్, సుబ్బారావు నగర్ క్వారీ గోతుల పక్కనే ఉండడం వలన ఈ ప్రాంతంలో దోమలు, ఈగలు, పాములు ఎక్కువగా ఉంటాయని, దానివల్ల ప్రజలు మలేరియా, టైఫాయిడ్, పైలేరియా తదితర రోగాల బారిన పడి అనారోగ్యాల పాలవుతున్నారని అన్నారు. శానిటేషన్ సమస్యపై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అనేక సార్లు కలెక్టర్, కమిషనర్లకు ఫిర్యాదు చేయడం జరిగిందని, సిబ్బంది వచ్చి సంతకాలు చేయించుకోవడం తప్ప శానిటేషన్ వర్క్ జరగట్లేదని అన్నారు. తక్షణమే కమిషనర్ స్పందించి శానిటేషన్ వర్క్ చేయించాలని కోరుతున్నామన్నారు. జూమ్ చేయనా? ఒక జూమ్ చేస్తే బాగోదు. స్కిల్ షాప్ కూడా పడాలా? స్మెల్ ఎక్కువ వచ్చేస్తుంది కదా. మరి దాని సరిపోద్దా ఇంకా చేయనా? మన వాసన పెట్టాలి అక్కడ. రాజమండ్రి 49వ వార్డు ఊరికి చివర ఉన్నది. మా వార్డు బయటికి వెళ్ళేటప్పటికైతే మా వార్డులో అనుకుని పంచాయతీ మాత్రం ఉంటుంది. ఇక్కడ 49వ వార్డులో శానిటేషన్ వర్కర్సు 37 మంది 37 మంది ఉండేవారు. 37 మందికి ఈ రోజున 15 మంది శానిటేషన్ సిబ్బంది ఉన్నారు. ఈ వార్డులో 15 మంది ఉంటే ఈ 15 మంది గురించి మేము ఎంతకాలం నుంచో మొత్తుకుంటూ ఉన్నాం. ఎక్కడ చూస్తే ఇటువైపైన మాంసం, ఇటువైపు ఈ పక్కనే చెత్త. అంటే మనుషులు చెత్త తిన్నారా, మాంసం తిన్నారా తెలియని పరిస్థితి కనబడతా ఉంది. ఆ 37 మంది ఎలాగైతే ఉన్నారో 100 మంది తిరిగి పంపించడానికి మా డిమాండ్. పక్కనే క్వారీ గోతుల్లోంచి ఈగలు, దోమలు, పాములు ఇవన్నీ పుట్టుకొస్తూ ఉన్నాయి. 49వ వార్డులో సింహాచల నగరం, సుబ్బారావు నగరం చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రతి ఓడికి అనారోగ్యం, డెంగ్యూ, మలేరియా, పైలేరియా లాంటి జ్వరాలు వచ్చేసి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇంత దారుణమైన పరిస్థితి మరి ఇక్కడ ఈ వార్డులో కనపడుతూ ఉంది. ఈ క్వారీ ఏరియా అంతా కూడా ఇదే పరిస్థితి కనపడుతూ ఉంది. కాబట్టి మేము దీని మీద మరి గతం నుంచి కూడా మరి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎందుకుందో మాకు తెలియదు, కానీ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అనేక సార్లు ఇస్తూ ఉంటే మాతో సంతకాలు పెట్టించుకొని వెళ్తున్నారు తప్ప మళ్ళీ ఇది కాదు. అంచేత వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు మరి దీని మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తాం.